నేను మీతో మనవి చేస్తున్న మాట ఒకటే, ఉదయకాలం యోధులు కూలిపోయారు, యుద్ధ సన్నద్ధులు కూలిపోయారు. వారి ప్లేస్ రీప్లేస్ చేసే అంత స్థాయి ఎవరికి లేదనే దుఃఖం ఉంది. చిన్నప్పటి నుంచి చర్చిలో పుట్టి పెరిగిన వారులారా, సండే స్కూల్లో పెరిగిన వారులారా, ఉపదేశ క్రమంలో ఎరిగిన వారులారా, మీరు కూడా విశ్వాసంలో బలహీన పడితే ఎలాగా, మీరు కూడా లోక స్నేహంలో పడిపోతే ఎలాగా, మీరు కూడా సినిమాలకి సిగరెట్లకి అలవాటు అయిపోతే ఎంత ఘోరం, మీరు కూడా తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోతే ఎంత ఘోరం. అది మీరు అరణ్యంలో యాత్రానుభవాలలో బండలో నీళ్లు తాగిన వారుగా, మన్నా తిన్నవారుగా, మేకము కింద నడిచిన వారుగా, దూత వెనక నడిచిన వారుగా, మీరు ఐగుప్తీల కంటే ప్రత్యేకమైన వారుగా ఉండాలి కదా. యోధులందరూ చనిపోయారు, మహానుభావులు చనిపోయారు, పరిశుద్ధులు చనిపోయారు, పెద్దలు చనిపోయారు. వారితో పోల్చుకుంటే నా బతుకెంత, నా సేవ ఎంత? ఒక నీ విషయంలో కూడా అంతేనేమో. మీ అమ్మ చేసిన ప్రార్థన చేయలేకపోతున్నావేమో, మీ నాన్న అంత నిష్టగాను ఉండలేకపోతున్నాం భక్తిలో. వారు పెంచినంత రోషముగా క్రమముగా బిడ్డల్ని పెంచలేకపోతున్నావేమో. కానీ దేవుని వాక్యం చెబుతుంది, విను, ఆ యోధులకు ప్రతిగా కుమారులు పుట్టారంట. దేవునికి స్తోత్రం కలుగునగా. తొలితరము సేవ, పరిశుద్ధులైన సేవ, విశ్వాస యోధులు, శిలువ యోధులు, ప్రార్థనా యోధులు, దేవుని కొరకు పోరాడని యోధులు, అలాంటి వారిని కోల్పోయిన మాట నిజం. అది ఎంతో దుఃఖకరం. అయితే బాధపడొద్దు. కొత్తగా ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ యోధులకు ప్రతిగా మిమ్మల్ని పుట్టించుకున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అరణ్యమందు పుట్టిన వారం అంటే విశ్వాస ప్రయాణంలో పుట్టిన వారం, ప్రభు నమ్మిన తర్వాత పుట్టిన వాళ్ళం, ఈ భక్తిలోకి వచ్చినాక పుట్టిన వాళ్ళం, ఈ లైన్లోకి వచ్చాక పుట్టిన వాళ్ళం. మన మీద దేవుడు కొన్ని ఆశలు పెట్టుకున్నాడు, మన కొరకు అద్భుతమైన అవకాశాలు ఏర్పాటు చేశాడు, మనల్ని యోధులు ఏర్పాట్లో ఉంచాడు, యుద్ధ సన్నద్ధులుగా ఊహిస్తున్నాడు, మన ముందు నడవాలనుకుంటున్నాడు, మన వెనక ఆవరించాలనుకుంటున్నాడు, మనల్ని విజయ పదాలను నడిపించి వాగ్దాన దేశానికి చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోంచి బయలుదేరిన యోధులంతా చనిపోయారు. అయినా దేవుని ప్రణాళిక చచ్చిపోలేదు, దేవుని ఏర్పాటు ఆగిపోలేదు, దేవుని కార్యం ఉపసంహరింపబడలేదు. సర్లే పోనే, ఇంకేం చేస్తాం, ఇక ఎంతో ఆశలు పెట్టుకున్నాం పోయారిక అని చాప చుట్టేసిన బాపతి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మహా ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే దానికి కీలకమైన వ్యక్తి మరణిస్తే ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందో నేను ఊహించడం కూడా కష్టమే. కానీ దేవుని బిడ్డలారా, ఒక కథ నడపాలనుకుంటే కథానాయకుడే చనిపోతే స్టోరీ ఎట్లుంటుందో. కానీ ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి బయలుదేరిన యోధులందరూ దారిలోనే చచ్చిపోతే దేవుని ప్రణాళిక చావలేదు. ఎందుకంటే దేవుడు చావులేనివాడు. దేవుని ప్రేమకు శక్తికి మితి లేదు. ఆయన బాహుబలము తక్కువ కాలేదు, ఆయన హస్తము కొరచవ్వలేదు. హల్లెలూయా. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు చాలా ఎక్కువగా పెద్దగా తేడాగా మాట్లాడితే ప్రభు ఏమన్నాడండి? మీరు మౌనంగా ఉంటే రాళ్ళ వల్ల అబ్రహామునికి సంతానం పుట్టించుకుంటాను నేను. దేవుడు రాళ్ళ వల్ల కూడా మహిమ తెచ్చుకుంటాడు. నీ ఉండగా రాయిగా ఛాన్స్ వెళ్ళటం ఎందుకు? నీవే ఆ స్థాయిలో ఆ గ్యాప్లో నిలబడమని ఈ పూట ప్రభు పెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోధులు చనిపోయారు, నువ్వు కూడా పనికి రాకపోతే ఒక రాయి ద్వారా దేవుడు పని చేసుకుంటాడు. ఒక కుక్కని వాడుకున్నాడు, కాకిని వాడుకున్నాడు, కర్రను వాడుకున్నాడు, ఏటి రాయిని వాడుకున్నాడు. ఎలాగైనా ప్రభు కార్యం చేస్తాడు. పాడి ఆవుల్ని వాడుకోలేదా, చిన్న చేపను వాడుకోలేదా దేవుని కార్యం కోసం? దేవుడు ఎవరైనా వాడుకుంటాడు. నీకు ఛాన్స్ పోతే కొన్ని వేల సార్లు చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న ఉదయకాలం, నాలాంటోడికి నీలాంటోడికి ఏసై తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. కానీ ఏసైకి మనం తప్ప ఆప్షన్ లేసిన సీనే ఉండదు. బోల్డ్ ముందు ఉన్నారు. అవునంటారు కదంటారా? నాకైతే ఆయన తప్ప దిక్కులేదు. అందుకని రాజబాబు గారి పాట, నేనెట్టు పోగలను పాట పాడినప్పుడు దుఃఖం వస్తా. నువ్వు చెయ్యంటే పోరా, నువ్వు పనికిరావు, యూజ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, నీకు ఇచ్చి నీలాంటో నేను భరించాలి, పోరా అని చీ కొడితే ఆ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోవటమే తప్ప ఇంకో దగ్గరికి వెళ్ళే సోర్స్ లేదు. బ్రతకనిస్తే బ్రతుకు ఇస్తే సేవ చేస్తాం, లేదంటే కాళ్ళ కాడ చచ్చిపోతాం తప్ప ఇంకొక సోర్స్ లేదు, ఇంకొక దిక్కు లేదు. సౌలుకైతే 3 రోజులు చూశాడు, 3 రీతిలుగా మాకు ఆన్సర్ రాలేదు. వెంటనే కర్ణపిసా దగ్గరికి వెళ్ళిపోయాడు. He had another source, but we don't have. ఆయన మాట్లాడకపోతే సరిపోవటమే, ఆయన విడిచిపెడితే అంతే, ముగింపే ఇంక లేదు. అందుకని
నువ్వు మాట్లాడని రోజున క్షణముకు యుగం అయిపోయిందంటే 100% మన ఆత్మలు ఏకీపించింది. నిజం నిజం. అలా చెప్పడం మనకు రాలేదు. ఆ దైవజనుడు చెప్తే కరెక్ట్ అని ఆ ప్రత్యక్షతో ఏకీపించి కన్నీళ్లతో ప్రభు కాళ్ళ మీద పడుతున్నాం. ఆస్ట్రేలియాకి పోయిన మొదటి రోజుల్లో కూడా నేను ఆ పాటతోనే వర్షిప్ చేశాను. ఎంతో హృదయం అంతా ఒక దైవజనుడు నడిపింపుతో ఏకీపించి, నిజమే కదా, ఒక క్షణం ఒక యుగం అయిపోతుంది, గడపట్లేదు, కష్టమైపోతుంది. ఒక్కసారి నువ్వు కనపడితే ఒక్క మాట, నా కుమారుడా ఎల్రా ముందుకేని ఒక్క మాట చెప్తే ఆ బలం వేరుంటుంది. ఒక ఉద్యోగమైనా, వ్యాపారమైన, వివాహమైనా దేవుని సెలవులకు నడుగు పెడితే టెన్షన్తో సావడమే. ఈ దేవుని చిత్తమా కాదా, ఎదరికి వెళ్ళాలా వద్దా, ఏమవుతుందో ఏంటో, దీనికి నేనే బాధ్యత వహించాలేమో, దుష్టు ట్రాప్లో పడిపోయానేమో. అది ఒక్క మాట, నా కుమారుడు ఎల్రా నువ్వు అంటే ఎంత ధైర్యం వస్తుంది. రమ్మని ఎవడొస్తాడు, ఇక భయం ఉండదు. మరణమును కౌగలించుకొనగలిగిన దమ్మున్నవాడు క్రైస్తవుడు ఒక్కడే. మరణమాని ముల్లెక్కడని గర్జించిన యేసునాథుని బిడ్డలుగా మరణాన్ని ఒక మలుపుగా మాత్రమే తీసుకొని మహిమలోకి అడుగుపెట్టి స్థిర విశ్వాసం, నిరీక్షణ కలిగిన వాడు క్రైస్తవుడు. శ్రమకు భయపడతాడా, కష్టానికి భయపడతాడా, వ్యతిరేకతకు భయపడతాడా? నీవు నా పక్షమై ఉన్నందునే జయమే జయమే, ఎల్లవేళ జయ. పరిశుద్ధుల అనుభవాలు ఎంత ఆశీర్వాదకరం, ఎంత ఆశీర్వాదకరం. ఒక్కొక్క మాట గంటలు గంటలు ప్రభు సన్నిధిలో గడపడానికి ఆ పాటలు ఎంతగానో సహాయపడుతుంటాయి. ఒక అంశంతో, ఒక భారంతో, ఒక దుఃఖంతో మోకరిస్తాం. 1 గంట 2 గంటలో ఏడుస్తాం, ప్రార్థనలు చేస్తాం. ఆ తర్వాత గ్యాప్ వచ్చే మూమెంట్లోనే ఏదో ఒక పరిశుద్ధుని యొక్క అభిషేకపు గీతను మైండ్లోకి వస్తుంది. అది తీసుకెళ్ళిపోతుంది, ఇంకెదరికి నడిపించేస్తుంటుంది. హోసన్న మినిస్టర్లను పెద్ద దైవజనులు అయితేనేమి, రాజబాబాయ్ గారి కుమార్తె అయితేనేమి నన్ను కలిసి మాట్లాడినప్పుడు, మాకంటే చక్కగా మీరు మా పాటలను జ్ఞాపకం చేస్తున్నారండి, విశ్లేషణ చేస్తున్నారండి, అలా వివరిస్తుంటే మేము చాలా ఆశ్చర్యపోతున్నారే, ఇంతగా మేము కూడా ఎప్పుడు ధ్యానించలేదే అంటే, ఆలోచించలేదంటే నేను చెప్తాను, మీరు 150 కీర్తనలు మాత్రమే ధ్యానించారేమో, నేను ఈ పరిశుద్ధుల కీర్తనలు కూడా ధ్యానిస్తుంటాను. ప్రతి పాటను మనం ధ్యానించలేకపోవచ్చు, ప్రాక్టికల్ సాధ్యం కాదు. ఏదైనా ఒక పాట మనం దర్శిస్తే, మన హృదయాన్ని తాకితే వెళ్ళి దాని మీద కూర్చుంటాను. ఇంకా ఈ పాటలో ఏదో విషయం ఉంది, నన్ను పట్టుకుంది, ఇది హాయిగా వింటూ వెళ్ళిపోతుంటే ఒక సంగీత అభిరుచిగా కాదు, ఎక్కడో టచ్ చేస్తుంది ఇది నన్ను, ఇది నాకు ఎక్కడో కనెక్ట్ అవుతుందంటే వెళ్ళి కూర్చోవటమే, దాని మీద ఒక ఖాళీ చూసుకున్న పూట. ఆమేన్. వాళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు వాడుకున్న సేవకులు లాంటి సేవకులే కదా. కొంతమంది అంతకన్నా ఎక్కువగా వాడబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కదా. సొలొమోన్ లాంటి ముగింపు లేని పరిశుద్ధుల భూమి మీద ఉన్నారు కదా. దావీదు కంటే ఘనమైన బాల్యం కలిగిన వారు ఉన్నారు కదా. నేను మీతో మనవి చేస్తున్న మాట ఒకటే, ఉదయకాలం యోధులు కూలిపోయారు, యుద్ధ సన్నద్ధులు కూలిపోయారు. వారి ప్లేస్ రీప్లేస్ చేసి అంత స్థాయి ఎవడికి లేదనే దుఃఖం ఉంది. హల్లెలూయా. కానీ ప్రభు అన్నాడు, యోధులకు ప్రతిగా అరణ్యములో పుట్టిన కుమారులను ఏర్పాటు చేసుకున్నాను. ఇలా గొప్పతనం ఏంటి తెలుసా? నా హృదయం ఎంతో ఉప్పొంగుతుంది ఈ పూట, మాటలు పెగలనంతగా. హల్లెలూయా. వీళ్ళ ప్రత్యేకత ఏంటి తెలుసా? వీళ్ళు ఐగుప్తులో పుట్టలేదు. వీళ్ళ ప్రత్యేకత ఏంటి తెలుసా? వీళ్ళు ఫరో ఖడ్గపు నీడలో బ్రతకలేదు. వీళ్ళ 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 ప్రత్యేకత ఏంటి తెలుసా? ఐగుప్తు దేశాచారముల్లో పెరగలేదు. వీళ్ళు పుట్టడమే పస్కా రక్తము యువతలకు వచ్చాక పుట్టారు. వీళ్ళు పుట్టడమే మేఘము కింద పుట్టారు. వీళ్ళు పుట్టడమే మన్నా తిన్న తల్లిదండ్రుల కడుపులో పుట్టారు. వీళ్ళు పుట్టడమే బండలో జలములు త్రాగుతున్న వారి కడుపులో పుట్టారు. వీళ్ళ అనుభవాలన్నీ మహిమకరమైనవే, వీళ్ళ అనుభవాలన్నీ పరలోక సంబంధమైనవే. చిన్నప్పటి నుంచి చర్చిలో పుట్టి పెరిగిన వారులారా, సండే స్కూల్లో పెరిగిన వారులారా, ఉపదేశ క్రమంలో ఎరిగిన వారులారా, మీరు కూడా విశ్వాసంలో బలహీన పడితే ఎలాగా, మీరు కూడా లోక స్నేహంలో పడిపోతే ఎలాగా, మీరు కూడా సినిమాలకి సిగరెట్లకి అలవాటు అయిపోతే ఎంత ఘోరం, మీరు కూడా తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోతే ఎంత ఘోరం. అది మీరు అరణ్యంలో యాత్రానుభవాలలో బండలో నీళ్లు తాగిన వారుగా, మన్నా తిన్నవారుగా, మేఘము కింద నడిచిన వారుగా, దూత వెనక నడిచిన
విడిచిన వారిగా మీరు ఐగుప్తీయుల కంటే ప్రత్యేకమైన వారిగా ఉండాలి కదా. మీకు అరణ్యాత్ర అనుభవాలు ఉండాలి తప్ప ఐగుప్తు బుద్ధులు ఉండడానికి వీల్లేదు. ఐగుప్తు ఆశాలన్నీ విడచి వాళ్ళు అసలు మనకి ఆ ముక్తగా తెలియదు కదా. అని చాలామంది అడుగుతారు, మీ పేరులో శాస్త్రం ఎందుకు ఉండకూడదు? అదేం చెడ్డ మాట, బూతు మాట, విగ్రహ సంబంధమైన పదమా? ఏంటిది అది? శాస్త్రం వెలిగిన వాడు శాస్త్రి, శాస్త్రాన్ని బోధించేవాడు శాస్త్రి. పోనీ అనుకో, కొందరు గాంధీ గారి పేరు పెట్టు, కొందరు నెహ్రూ గారి పేరు పెట్టుకున్నాను, నేను లాల్బహదూర్ శాస్త్రి పెట్టుకున్నాను. పోనీ అనుకో, ఇప్పుడు వచ్చిన లాస్యం ఉంది. కుల వ్యవస్థకు తీవ్రంగా వ్యతిరేకంగా విరుచుకుపడి మాలంటోడు కులం కట్టడం ఏం దరిద్రం అండి. మా నాన్న మమ్మల్ని ఎట్ట పెంచాడు తెలుసా? కులం పేరు ఎత్తేవాడు కుక్కని పెంచాడు. డాడీ దగ్గర ఆ పదం ప్రస్తావించాలంటే గజ్జున చెమటలు పట్టే పరిస్థితి. కుల వ్యతిరేక ఉద్యమాలు జరిగితే, కుల నిర్మూలన ఉద్యమాలు జరిగితే ఫస్ట్ ఉండేదే మనం. కొన్ని వేల ప్రసంగాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు ఒక పురుషుని ఒక స్త్రీని సృష్టించారు. వారి ద్వారానే మానవులు భూమి మీదకి వచ్చారు. ఒక అమ్మకి ఒక నాన్నకి పుట్టిన వాళ్ళకి నలుగురు పుట్టినా 40 మంది పుట్టినా 4 కులాలు వచ్చే ఛాన్స్ లేదు. అందరం ఒకటే. భారతీయ సిద్ధాంతం వసుధైక కుటుంబం అనేదాన్ని పిచ్చిగా నమ్మి ప్రపంచమంతటా ప్రకటిస్తున్న ఒక వ్యక్తి జెఫన్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుళ్ళ పేరిట మతాలు పుట్టి, వృత్తుల పేరు మీద కులాలు పుడితే ఏం సంబంధం అండి కుటుంబాలకి దీనికి? కొంతమంది దుర్మార్గ దుష్ట దాష్టిక నిర్ణయాల పాపిష్టి కార్యాల ఫలితమై కుల వ్యవస్థ భూమి మీద. అదే కులమైనా సరే దుర్మార్గమే. కనుక దేవుని బిడ్డలారా, కులం కూడుబెట్టదు, మతం మనశ్శాంతిని ఇవ్వదనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి, ఏ మతం, యోధా మతం కానీ క్రైస్తవ మతం కానీ రక్షణ ఇవ్వదని, క్రీస్తు ప్రభు యొక్క శిల్వ రక్తం మాత్రమే రక్షణ ఇస్తుందని, మతం అనేది మానవుడు చేసే ప్రయత్నం తప్ప ఇంకేది కాదని, క్రైస్తవం అనేది దేవుడే చేసిన ప్రయత్నం, 100% సక్సెస్ అయిన వ్యవహారం. క్రీస్తుని ఆయన విధానాన్ని నమ్మి ఆ మార్గం నడవటానికి ప్రయత్నం చేస్తూ ఆయన మీద అచంచల విశ్వాసంతో బతుకుతున్నాను తప్ప పెద్ద బేభత్సమేమీ లేదని మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ విశ్వాసంతో ధైర్యంగా చెప్పండి, నాకు ఐగుప్తు తెలియదు, నా మీద ఐగుప్తు ప్రభావం లేదు, నాకు ఐగుప్తు విధానాలతో సంబంధం లేదు. నేను మేఘము కింద పుట్టినవాణ్ణి, నేను దూత వెనక నడుస్తున్నవాణ్ణి. నా ఆహారం పరలోకం ఇచ్చింది, నా నీరు పరలోకం ఇచ్చింది, నేను పరలోకం కోసం బ్రతుకుతున్నాను. దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాగ్దానం మనకు చేస్తున్నాడు, ఇదిగో యోధులకు ప్రతిగా మిమ్మల్ని పుట్టించాను నేను. నేను నేరుగా ఎరుకో అనుభవానికి వెళ్ళిపోవాలని సిద్ధపడుతున్నాను రాత్రి. యాక్చువల్గా యోర్దాను అనుభవాలు ముగించా కనుక ఎరుకో దగ్గరికి వెళ్ళిపోదాం. 100% ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ జెరికో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆఫ్ చేశారు. యోధులకు ప్రతిగా నేను ఈ తరాన్ని లేపుకున్నాను. నేటి తరములో జరుగుతున్న బలహీనతలను, ఘోరాలని చూసి పెద్దవాళ్ళు ఎంతమందినో, ఇది హోప్లెస్ జనరేషన్ అండి, భ్రష్టత్వానికి వెళ్ళిపోయారండి, ఇక కష్టమేలతో అని విసిగిపోయారు. అది వారి దుఃఖం, అది వారికి కలిగిన నిరాశ తప్ప వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన మాట కాదు. చూశారు, ఎదురు చూశారు, దెబ్బతిన్నారు, గుండె పగిలింది, ఏడ్చి మాట్లాడిన మాట అదే. కానీ విశ్వాసంతో ఒక మాట ప్రకటిస్తున్నాను, ఆ యోధులకు ప్రతిగా నేను పుట్టించిన బిడ్డలు వీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంద కాపురుల గుడారాల దగ్గర పెరిగిన పిల్లలు మీరు, పొలములో ఇనుల వలె పెరిగిన పిల్లలు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా,
దేవుడు ఎక్కడ కనబడితే, దేవుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ అబ్రహాం ఒక బలిపీఠం కట్టేసేవాడు. ఇస్సాకు పెరగడమే బలిపీఠాలు కట్టే భక్తిలో పెరిగాడు, సమర్పణలో పెరిగాడు, తన్ను తాను అర్పించుకోవడానికి చాలా సులువుగానే రాగలిగాడు. అతనికి ఎదిగిన భక్తి, ఎరిగిన భక్తి, వచ్చిన భక్తి అదే. ఆరాధనలో పెరుగుతున్నారు, వాక్యంలో పెరుగుతున్నారు, ప్రార్థనలో పెరుగుతున్నారు. మీ ఇంట్లో దేవుని వాతావరణం, సంఘంలో దేవుని వాతావరణం. కాలేజీలో ఉండేది ఎంతసేపు, డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో ఉండేది ఎంతసేపు? మ్యాక్సిమం 8 hours, 16 hours ఇల్లు కదా, ప్రతి వీకెండ్ చర్చియే కదా. మరి ఇంకా నీ మీద లోక ప్రభావం ఏంటి? 24 గంటల్లో 16 గంటల్లో లోకం కాదు కదా నీది. ఇంకా నీ మీద లోక ప్రభావం ఏంటి? నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి కదా. నిన్ను స్నేహితుడు కాశీ ఎలా కొనగలుగుతున్నాడు? ఒక ఆడపిల్ల నిన్ను ఎలాగో పడగొట్టగలుగుతుంది? ఒక దుష్టుడి పన్నాగులు నువ్వు ఎందుకు పడిపోతున్నావు? నువ్వు రక్తం పెట్టి కొనబడిన ప్రశస్తమైన బిడ్డవి కదా. మనం లౌకిక ఆత్మచేత ఏడవబట్టడానికి వీళ్ళే దేవుని బిడ్డలారా. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి, చెప్పుకోండి. నేను యోధులకు ప్రతిగా పుట్టిన వాడిని. తల్లిదండ్రులారా, మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రార్థనలోనే పెంచుతున్నా సరిగ్గా ఉండలేదని దుఃఖపడుతున్నారా? మీ దుఃఖం కరెక్టే. మీరు కన్నీరే వాళ్ళకి ఆశీర్వాదం. తమ పసివారి ప్రాణం ఒకరికి చేతులు ఎత్తే తల్లిదండ్రుల ద్వారానే బిడ్డలు దీవించబడతారు. ఇందులో డౌట్ ఏమీ లేదు, ఇందులో సందేహం ఏమీ లేదు. కానీ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, వాళ్ళు బలహీనులే అయినా, వాళ్ళు చేతగాని వాళ్ళున్నా, వాళ్ళు నీ అంచనాలకి చేరకపోయిన ఒకటి నిజం, వారి మీద దేవుని ప్రణాళిక ఉంది. నీ బిడ్డల మీద దేవుని ప్రణాళిక ఉంది. ఇంటికి పోయి వారి మీద చేతులెత్తి ప్రార్థన చేయి, వారి కోసం చేతులెత్తి మొరపెట్టు. ప్రభా, ఇంకా పిల్లల కొరకు ఎదురు చూస్తే వారు దేవునికి మాట ఇవ్వండి. ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు సంతానాన్ని ఇస్తే, ఒకవేళ నాకు ఇచ్చిన బిడ్డలను ప్రభా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళు నీ సంకల్పంలో పుట్టిన వారే, నీ ఏర్పాట్లో పుట్టిన వారే, మన్నాలో పెరుగుతున్న వారే, ఈ జలములో పెరుగుతున్న వారే, మేఘపు నీడలో ఉన్నారు, దోత వెనక ఉన్నారు, వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. నా బిడ్డలు ప్రభు నీ సంకల్పానికి వెలుపడలేరు, నీ ఏర్పాట్లో ఉన్నారు. ఒకవేళ వారు ఇంకా ఆ లైన్లోకి రాకపోతే, నీ ప్రార్థనను బట్టి, నీ ఒప్పుకోలను బట్టి దేవుని ప్రణాళిక వారి జీవితంలో నెరవేరుతుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఆమేన్. వాళ్ళ కోసం స్తోత్రాలు చెప్పు, వాళ్ళ బట్టి దేవుని మహిమపరచు. నీ నోటితో ఒప్పుకో, వాళ్ళు కూడా ఒప్పుకొని చేయి. నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను, నేను దేవుని సంకల్పంలో ఉన్నాను, నేను ఐగుప్తులో లేను. నాకన్నా కొద్దో గొప్ప ఐగుప్తు తెలుసు కానీ నా బిడ్డలకి తెలియదు, తెలియకూడదు. ఈ జనరేషన్ అట్లా ఉండాలా. వాళ్ళ బాధలు మనకు తెలియదు. వాళ్ళలాగా చెప్పులు కూడా లేకుండా కిలోమీటర్ల కొద్ది నడిచి స్కూల్కి వెళ్ళటం మనకు తెలియదు. పొలం గట్ల మీద పడి పల్లేరుగాయలు గుచ్చుకుంటూ ఉంటే, ఆ కంపలు గుచ్చుకుంటూ ఉంటే, సర్కారు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే, రక్తమొడుతూ స్కూల్కి వెళ్ళటం మనకు తెలియదు. 2 నిమిషాలు ఆలస్యం అయితే ఎండలో నుంచోబెట్టి బెత్తంతో బాధేసిన బాల్యం మనకు తెలియదు. అసలు వాళ్ళ బాధలు తెలియదు, వాళ్ళ పాటలు తెలియదు, వాళ్ళ వస్త్రధారణ మందంతా సూపర్ బేబత్సం. మా అమ్మకి తెలియదు, మా నాన్నకేం తెలియదు, వాళ్ళకి తెలియదండి, సెల్ ఫోన్ వాడటం రాదు, అసలు అంతా బేబత్సం. నేను ఉండేది ఏంటి, అన్నీ మందు సూపరు, కాకపోతే DNA మట్టికి అదే నడుతుంది. నువ్వు ఏడ తెచ్చావురా కొత్తది? ఆ రక్తమే. హల్లెలూయా. ఇంత వాగుతున్నావే, సౌండ్ అంతా అక్కడ నుండి వచ్చింది. కొంచెం కంట్రోల్ చేసుకుని పెద్దవాళ్ళని గౌరవించి కుదురుగా పెడితే మేలని అందరికీ ఈ తరానికి మనవి చేసుకుంటున్నాను. ఎవడ మాడతలేదరా కూరగాయలు. అమ్మ నాన్న నీ ఈజీగా మాట్లాడు, లోకుగా మాట్లాడు, సులకం చేసి మాట్లాడు, అసలు నీకు ఈ రేంజ్ ఎట్ట వచ్చిందిరా పిచ్చేసేలేబావు. కానీ మరోసారి మనవి చేస్తున్నాను, దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. యోధులకు ప్రతిగా పుట్టిన వారు కనుక వారికి సున్నతి చేయి. ఎందుకంటే సున్నతి చేయబడిన వారు నేను వాగ్దాన దేశానికి తీసుకెళ్ళిన వారితో నేను నడవని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున ఈ మొదటి ఒప్పుకోల్లోకి రండి. నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను, నేను దేవుని సంకల్పంలో ఉన్నాను. నేను ఐగుప్తు ప్రభావంతో లేను, ఐగుప్తు ఆచారాలకి గొడవలకి నాకు సంబంధం లేదు. నేను ఇక్కడ మేఘం కింద పుట్టాను, ఈ నడిపింపులో ఉన్నాను. నేను నా యోధులకు ప్రతిగా భూమి మీద ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఇష్టమైన దైవజనుడు నిన్ను ప్రభావితం చేయడానికి దైవజనుడి పేరు గుర్తు చేసుకో. వాళ్ళు మహిమలోకి వెళ్ళిపోయిన వారి పేరు జ్ఞాపకం చేసుకో.
మీ కుటుంబంలో అమ్మమ్మలో, నానమ్మలో, తాతమ్మలో, తండ్రులో, తాతలో వారు ప్రార్థించిన పరిశుద్ధులు ఉంటూ వారిని జ్ఞాపకం చేసుకో. వాళ్ళకు ప్రతిగా దేవుడు నన్ను భూమి మీద పెట్టాడు, ఆ సంకల్పాన్ని నాలో కంటిన్యూ చేస్తున్నాడు, నేనేమాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదన్న సంకల్పంలోకి రండి. ప్రభు చిత్తం అయితే సాయంకాల ఆరాధనలో సున్నతి అంటే ఏంటి, ఎందుకు దానిలో ఉపయోగం ఏంటి, ఎందుకు ఏర్పాటు చేసి దాని గొడవ ఏంటో గోత్రం ఏంటో చెప్పుకుందాం. దేవుడు మనందరి యోధులకు ప్రతిగా నిలిపి దీవించి వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించండి.